వెల్కమ్ టు కుమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు అందరి ఇళ్లల్లో రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఇది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేదే కదా, దీంట్లో ఏముంది స్పెషల్ అనుకోకండి. ఈరోజు నేను యాడ్ చేసే ఒక స్పెషల్ పౌడర్ వల్ల సేమియాకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. సేమియా పాయసం వద్దు అనుకునే వాళ్ళు కూడా మీరు ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది ఈ సేమియా పాయసం. దానికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్లేదు, ఓన్లీ జీడిపప్పు ఉన్నా పర్లేదు, ఓన్లీ కిస్మిస్ ఉన్నా పర్లేదు, ఏది ఉంటే అది చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో సేమియాను కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా గరిటెతో కలుపుతూ కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండండి. కలర్ మారిన తర్వాత పాలని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను పాలని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పాలని ఈ సేమియాలో కలుపుతున్నాను. మీరు చిక్కటి పాలు తీసుకుంటున్నట్టయితే కాస్త వాటర్ని యాడ్ చేయండి. పలచటి పాలు అయితే వాటర్ని యాడ్ చేయొద్దు. పాలు చిక్కగా ఉంటేనే ఈ పాయసానికి బాగుంటుంది. కొంచెం పాల క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోండి. కాసేపు తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు ఇక్కడ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేయండి. యాలకుల పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ పాలు, సేమియా, యాలకుల పౌడరు ఇవన్నీ కలిసి ఉడుకుతూ ఉంటేనే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. ఆ తర్వాత కూడా వీటిని ఒక 80% వరకు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మనం దీంట్లో బాదం మిక్స్డ్ పౌడర్ని యాడ్ చేస్తాము. అది ఏ జనరల్ షాప్లోనైనా మనకి దొరుకుతుంది. 10 రూపాయల ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, లేకంటే పెద్ద ప్యాకెట్స్ అయినా దొరుకుతాయి. 10 రూపాయల ప్యాకెట్ అయితే మొత్తం ప్యాకెట్ని వేసేసుకోండి. పెద్ద ప్యాకెట్ అయితే ఒక 5-6 స్పూన్ల వరకు దీంట్లో బాదం మిక్స్ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఆ సేమియా, పాలు ఈ బాదం మిక్స్ పౌడర్లో బాగా ఉడికి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. టెక్స్చర్ అనేది బాగా ఉడికితే మనకి తెలిసిపోతుంది. ఇక్కడ మనం పాలు చాలా దగ్గరగా వచ్చేసేంత వరకు, పాలు సేమియా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనము ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, దగ్గరే ఉంటారు కాబట్టి. ఒకసారి ఉడికిపోయాయి అనుకున్న తర్వాత మనం దీంట్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంటే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నామో ఎన్ని గంటలు గడిచినా కూడా ఆ సేమియా అదే కన్సిస్టెన్సీలో, అదే టెక్స్చర్ తోటి, అదే టేస్ట్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరూ చాలా చాలా ఇష్టపడి తింటారు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.